అస్సలాముఅలైకుం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. నేను చూపించే విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఈ గోంగూర చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసి 2 మీడియం సైజ్ ఆనియన్ని, అలాగే ఒక 2 మీడియం సైజ్ టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో కొద్దిసేపు మగ్గించుకోవాలి. నేను వీటిని రెండింటిని, ఆనియన్స్ని అలాగే టమోటాని ఆయిల్లో మగ్గిస్తున్నాను. ఇటువైపు ఒక కడాయి పెట్టాను. కడాయిలో ఆయిల్ వేయాలి. కొద్దిగా మనము గోంగూరను శుభ్రంగా కడుక్కోవాలి. నేను ఇక్కడ 1 కేజీ చికెన్కి ఒక 2 కట్టల గోంగూరను తీసుకున్నాను. ఈ ఎర్ర గోంగూరను తీసుకున్నాను. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది పుల్లగా. గోంగూరను శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనము ఇలా కొద్దిగా ఆయిల్లో మగ్గించుకోవాలి. ఈ గోంగూరను ఆయిల్లో కొద్దిగా మగ్గించుకున్న తర్వాత మనము చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఏవైనా కొత్త వీడియోస్ పెడితే అవి మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి తప్పకుండా నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మనము మగ్గించుకున్నాం కదా ఆయిల్లో ఆనియన్స్ని, టమోటాస్ని, వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుందాము. వీటిని చల్లారాక మిక్సీ చేసుకోవాలి. అన్నిటినీ తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీంట్లో ఇంకొద్దిగా ఆయిల్ని యాడ్ చేద్దాము. మనము చికెన్కి సరిపడా ఆయిల్ని వేయాలి. ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసి ఒక 1 అవర్ ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, పెరుగు వేసి ఒక 1 అవర్ ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. వీటిని ఆయిల్లో వేద్దాము చికెన్ని. ఇక్కడ చూడండి, గోంగూర బాగా మగ్గిపోయింది. ఇలా గోంగూర మగ్గించుకోవాలి. ఈ చికెన్ని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము కొద్దిసేపు. ఎటువంటి వాటర్ యాడ్ చేయొద్దండి. ఆల్రెడీ మనము చికెన్ని కలిపి పెట్టుకున్నాం కదా, దీంట్లోనే కొద్దిగా వాటర్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ కూడా గోంగూర బాగా మగ్గిపోయింది. ఇందులోకి మనము ఈ యొక్క ఆనియన్ మరియు టమోటా పేస్ట్ని మనము మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ యొక్క పేస్ట్ని మనము ఇందులో వేసేద్దాము. పేస్ట్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ పేస్ట్ని ఇందులో వేసేద్దాము. ఈ పేస్ట్ని కూడా వేసి కొద్దిసేపు ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపును యాడ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇందులోకి కొద్దిగా కారాన్ని వేస్తున్నాను. ఇక్కడ నేను 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే గోంగూర కూడా యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది. ఈ గోంగూర చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. దీంట్లోకి నేను కొద్దిగా చికెన్ మసాలాను యాడ్ చేస్తున్నాను. కొద్దిగా 1 స్పూన్ చికెన్ మసాలాను యాడ్ చేయండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. ఈ గోంగూర చికెన్ని తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇక్కడ కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇందులోకి నేను హోమ్మేడ్ గరం మసాలాను వేస్తున్నాను. ఇందులో లవంగాలు, యాలకులు, చెక్క వీటిని కొద్దిగా వేయించి నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ మసాలాను వేస్తున్నాను. అలాగే ఇంకొద్దిగా కారాన్ని యాడ్ చేయాలి. మనకు గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి ఇది కొద్దిగా కారంగా ఉంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము మగ్గించుకున్న ఈ యొక్క గోంగూరని ఇందులో వేసేద్దాము.
దీన్ని మిక్సీ వేయాల్సిన అవసరం లేదండి, పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. గోంగూరను ఇలానే వేసేయండి. మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఉడికిపోతుంది. గోంగూర వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. నేను కూడా ఎలా ఉంటుందో అనుకున్నానండి, చాలా టేస్టీగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్కర్లో ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలండి. చూడండి, తర్వాత ఇలా అయింది. చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి, దీంట్లో పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. వైట్ రైస్లోకి అలాగే కలర్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. గోంగూర చికెన్ని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.